వల్లి ప్లేస్‌లో నర్మదా ఉన్నా అలానే చేస్తుంది. నాన్న కంగారు పడుతున్నారు కాబట్టి మీ ఫోటోస్ చూపించి నాన్న కంగారుని తగ్గించింది. అందులో తప్పేముంది అని అనేసరికి వేదవతి అయితే వింటూ ఉంటుంది. ఇక వల్లి నర్మద కొంచెం కూడా ఆలోచించకుండా అలా నోరు పారేసుకోవడం ఏంటి? వయసులో పెద్దదయ్యని కూడా ఆలోచించకుండా వల్లిని అనేసి మాటలు అనడం ఏంటి నర్మద అని చెప్పేసి అంటూ ఉంటాడు చందు. సాగర్‌తో. సాగర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు చందు మాటలకి. అయినా ఏంట్రా నువ్వు బయటికి వెళ్లారు. నాన్న చెప్పిన పనులు అప్పచెప్పేటప్పుడు నాన్నకి అవ్వదనో ఏదో ఒక మాట చెప్పేసి మీరు బయటికి వెళ్ళాలి కదా! నాన్నకి ఏ విషయము చెప్పకుండా నువ్వు చేయడం తప్పు. అది ఇంకా తప్పు చేసింది కాకుండా ఇంకా అలా చెప్పకూడదని అంటున్నావేంటి అని చెప్పేసి చందు అయితే అంటూ ఉంటాడు. వల్లి చేసింది ముమ్మాటికి కరెక్ట్ అని చెప్పేసి చందు అయితే వల్లిని సమ్మతిస్తూ ఉంటాడు. ఆ మాటలకి వేదవతి షాక్ అవుతూ ఉంటుంది. సాగర్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. నీ భార్యని నువ్వు బయటికి తీసుకెళ్ళి తిప్పడంలో తప్పు లేదు. అది మంచి పనే. అది నీ బాధ్యత కూడా. అలా అని నాన్న చెప్పిన పనులు కూడా పక్కన పెట్టేసి చేయడం తప్పు కదా! నాన్నకి ఆ విషయం చెప్పాలి కదా! నాన్నకి చెప్పకుండా నువ్వు ఈ పని చేయడం తప్పురా అని అనేసరికి సాగర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అది కరెక్టేనా అన్నయ్య, కానీ మనలో మనం మాట్లాడుకోవాలి కదా! నాన్న వారికి ఎందుకు వెళ్ళాలి? ఆ నాన్న వారికి వెళ్తే ఇలానే గొడవలు వస్తాయనే కదా మనం మాట్లాడుకోవాలంటుంది అని సాగర్ అంటూ ఉంటాడు. మనం మాట్లాడుకునేది ఏంట్రా? నువ్వు చేసింది తప్పుకి సమ్మతించుకోమని చెప్తున్నావా అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి వేదవతి కూడా షాక్ అవుతూ ఉంటుంది చందు ప్రవర్తనకి. ఇక చందు అయితే చేసింది ముమ్మాటికి తప్పయ్యి ఇంకా సమర్థిస్తున్నావా అని అనేసరికి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు సాగర్ అయితే చందుతో ఇలా అంటూ ఉంటాడు. అన్నయ్య నువ్వు బాగా మారిపోయావు. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావని కాదు. ఒకప్పుడు నేను ఏదైనా తప్పు చేసి నాన్నకి ఏదైనా చెప్పాలి అని భయపడితే నీకు నేనున్నాను, నాకు ఏదైనా చెప్పుకో అని చెప్పేసి నా తండ్రి తర్వాత తండ్రిలా అండగా ఉండేవాడివి. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిన నిన్ను చూసి నేను షాక్ అవుతున్నాను అన్నయ్య అనేది అంటూ ఉంటాడు. నువ్వు ఇలా మారిపోతావని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అనేసరికి వేదవతి అయితే అలా మాటలన్నీ వింటూ ఉంటుంది. నాకు ఎప్పుడు నువ్వు అండగా ఒక నాన్న తర్వాత నాన్నలా మంచిగా చూసుకునేవాడివి. అలాంటిది ఇప్పుడు నువ్వే నేను చేసిన పొరపాటుని వేలెత్తి చూపిస్తున్నావు. కాబట్టి నువ్వు బాగా మారిపోయావు అన్నయ్య. నువ్వు ఇలా మారిపోతావని నేను అస్సలు అనుకోలేదు. నీ మాటల్లోనూ నీ ప్రవర్తనలోనూ మొత్తం మార్పు వచ్చింది. మునుపట్లా అన్నయ్యలా నువ్వు లేవు. నన్ను నువ్వు వేలెత్తి చూపించేవాడివే కాదు, ఎప్పుడూ నాకు మందలించేవాడివి, నచ్చ చెప్పేవాడివి. అలాంటిది నన్ను నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు పూర్తిగా మారిపోయావు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు సాగర్. అది చూసి వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నిజమే, చందులో మార్పు కనిపిస్తుంది అనేది అనుకుంటూ ఉంటుంది.